చాలా మంది వక్తలు చాలా చెప్పారు. నేను క్లుప్తంగా 2-3 అంశాలు చెప్తాను. ఫస్ట్ ప్రీతి కేసు గురించి డిస్కస్ చేద్దాం. ప్రీతి అనేది అమ్మాయి అనామకురం కాదు, ఏదో గిరిజన తండాలు లేదు. ఒక చదువుకున్న మహిళ, సాక్షాత్తు ఒక పీజీ డాక్టర్, వరంగల్ పట్టణంలో ఉంది. సాక్షాత్తు ఒక ఎడ్యుకేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థికి వేధింపులు జరుగుతుంటే దురదృష్ట విషయం ఏంటంటే సాక్షాత్తు వాళ్ళ తండ్రి ఏఎస్ఐ, పోలీసు ఉద్యోగి, తండ్రికి ఏడ్చుకుంటూ చెబుతున్నారు. ఆ పాపకు వాళ్లకు 4 కుటుంబాలు, 3 ఆడపిల్లలు. ఈ అమ్మాయి లాస్ట్ డాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచి కోరిక, కష్టపడి మెరిట్ లో సీట్ తెచ్చుకుంది, ఏ డొనేషన్ లేకుండా. పీజీ చేసిన జాయిన్ అయినప్పటి నుంచి ఒక వ్యక్తి నుంచి పదే అవమానకరమైనటువంటి హెరాస్మెంట్ జరుగుతుంది. ఆ తండ్రి ఉన్నతాధికారులు చెప్తే పట్టించుకోకపోగా జరిగిందేమంటే, ఆ యొక్క డిపార్ట్మెంట్, ఆ అమ్మాయి ఎన్ఎస్సీ డిపార్ట్మెంట్, మీ అందరికీ తెలుసు ఎన్ఎస్సీ అంటే ఏంటో, డిపార్ట్మెంట్ లో పీజీ చేస్తుంది. వాళ్ళ హెచ్ఓడిని ఈ అమ్మాయిని పిలిచి చివాట్లు పెట్టింది. అంటే ఎంత విచిత్రం అంటే, ఈ అమ్మాయిని, అంటే ఎవరైతే నిందితుడు ఉన్నాడో సైఫ్ అనే వ్యక్తిని, వాడిని పిలిచి కాకుండా ఈ అమ్మాయిని పిలిచి, నువ్వు పోయి మీ డాడీకి ఎందుకు చెప్తావు, పోలీస్కి ఎందుకు చెప్తావు, నాకెందుకు చెప్పలేదు, ఆయన నిన్ను ఏమన్నాడు అనేది అవమానకరంగా చెప్పడంతో ఇంట్లో చెప్పుకోలేదు, బయట చెప్పుకోలేదు, డ్యూటీలో పని చేయలేదు, రకరకమైనటువంటి కులం గురించి, వృత్తి గురించి, లుక్స్ గురించి ప్రతి అంశంలో హెరాస్మెంట్ చేస్తుంటే ఆ బాధ తట్టుకోలేక అది ఆత్మహత్యనా హత్యనో ఇంతవరకు తెలియదు. మీ అందరికీ తెలుసు, నేను కూడా డాక్టర్నే. మేము చేసే రోజుల్లో డ్యూటీ డాక్టర్గా ఉన్నప్పుడు ఒక డ్యూటీలో కనీసం 10-15 మంది డాక్టర్లు ఉంటాం. ఇప్పుడైతే ఇంకా సంఖ్య పెరిగింది. ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో 30 మంది పీజీలు ఉన్నారు. డ్యూటీ రూమ్ లో కనీసం 15-20 మంది డాక్టర్లు ఉంటారు. స్పెషల్ రూమ్స్ ఉండవు. మాక్సిమం ఉంటే ఒక రూమ్ ఉంటాం, ఒక బెడ్లోనే ఇద్దరు పడుకుంటాం టైం దొరికితే. అలాంటి సందర్భంలో అమ్మాయి ఇంజెక్షన్ తీసుకోవటం ఏంటి, ఇంతవరకు క్లారిటీ లేదు. అమ్మాయి స్వతహాగా తీసుకుందా లేకుంటే ఎవరన్నా ఇచ్చారా? స్వతహాగా తీసుకునేటట్లయితే సాధారణంగా ఇంట్రావీనస్ ఎవరికి అంత ఈజీగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంట్రామస్కులర్ తీసుకుంటే బ్రెయిన్ డెడ్ జనరల్ గా కాదు. ఇవన్నీ అనేక అనుమానాలు ఉన్నాయి. ఏమడిగింది బీజేపీ పార్టీ? తల్లిదండ్రులు ఏమడిగారు? పోయిన ప్రాణం తెచ్చేమని అడగలే కదా. అడిగింది కేవలం మన అధ్యక్షులు గారు కానీ మన పార్టీ తరఫున మనం అడిగింది ఏంటి, ఎలా జరిగింది, అది హత్యనా ఆత్మహత్యనా, సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపించాలని అడిగినాం తప్పితే ఇంకేం అడగలేదు. దాన్ని కూడా ఈ ముఖ్యమంత్రి గారు పెడచెవిన పెట్టారు. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అత్యధిక బడ్జెట్ కేటాయించింది పోలీస్ డిపార్ట్మెంట్. మీకు తెలుసు, 300 ఇన్నోవాలు, ఆ ఇన్నోవాల కుంభకోణం కూడా ఉన్నది. 300 ఇన్నోవాలు. ఎట్లా మన అమెరికా లాగా మన పోలీసు ఉండాలి, పైన పైలట్ ఉండాలి, బుగ్గలు ఉండాలని కథలు చెప్పి 300 పోలీసు. ఈరోజు భారతదేశంలో అతిపెద్ద పోలీస్ స్టేషన్, 1500 కోట్ల రూపాయలతోని అతిపెద్ద పోలీస్ స్టేషన్ చార్మినార్ ఆకారంలో కట్టినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారు. మీరు ఒకసారి ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ చూడండి, బంజారాహిల్స్ లో ఎట్లా ఉంటది, చార్మినార్ లాగానే ఉంటది. ఆయనకైతే షోకు. అదే విధంగా ఈ రోజు అత్యధిక పవర్స్ ఇచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ కు. కానీ ఈ రోజు దాని ఫలితం ఏముంది మీకు ఒకసారి చెప్తాను. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 2022లో కేవలం మహిళల మీద 17,908 కేసులు. ఇది నా రిపోర్ట్ కాదు, నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్. ఇంతకంటే సిగ్గుచేటు ఏమైనా ఉంటుందా?
17,000 మన చిన్న రాష్ట్రం యూపీ లాగా 24 కోట్ల మంది జనాభా ఉండదు. మనకు మాక్సిమం ఉంటే 3,70,00,000 మంది ఉంటాం. 17,908 కేసులు, 2,126 రేపులు, 2,126 రేప్స్ ఇన్ 1 year. అండ్ అందులో ఇంకా ఘోరం తెలుసా, 1,835 చైల్డ్ రేప్ కేసెస్, చిన్న అమ్మాయిలది. దీనికంత కారణం ఏంటి తెలుసా? మొట్టమొదటిగా దీనికంత కారణం మన రాష్ట్రంలో లిక్కర్ ఫుల్ సెక్యూరిటీ నిల్. లిక్కర్ ఫుల్ సెక్యూరిటీ నిల్. ఈ మన రాష్ట్రంలో డ్రగ్స్ ఫుల్ సెక్యూరిటీ నిల్. మన రాష్ట్రంలో ఎంత విచిత్రం అంటే, మన రాష్ట్రంలో దేశంలో 3rd పొజిషన్ లో ఉన్నాం డ్రగ్ వినియోగంలో. ఈరోజు గంజాయి, దాని తర్వాత LSD, దాని తర్వాత కొకేన్, దాని తర్వాత ఓపియాట్స్, దాని తర్వాత హెల్యూసినేషన్ డ్రగ్స్ అన్ని చాలా ఉన్నాయి. ఇంకో విచిత్రం ఏంటంటే, ప్రపంచంలో అనేక దేశాలకు సప్లై చేస్తున్నటువంటి ఏదైతే మెథాంఫెటమిన్ అనే కొన్ని డ్రగ్స్ ఉంటాయి, అది మన హైదరాబాద్ లో తయారవుతున్నాయి. కుటీర పరిశ్రమ అవుతుంది. పెరిఫెరీలో ఏదైతే మూతపడ్డ ఫార్మా కంపెనీస్ చిన్న చిన్న ఉన్నాయో, ఈ రోజు అందరూ డ్రగ్స్ తయారు చేసి పండిస్తున్నారు. కొద్ది రోజులైతే మన దగ్గర వరి తక్కువ పండుతుంది, గంజాయి ఎక్కువ పెరుగుతుంది. అదంతా మన ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి చలవ. కేసీఆర్ గారి చలవ. ఇంతకంటే ఘోరం ఏమన్నా ఉంటుందా? ఈరోజు దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఈరోజు మనకు మంత్రులు ఉన్నారు, ఉత్సవ విగ్రహాలు. మనకు హోమ్ మినిస్టర్ ఉండు, పాపం మనిషి మంచోడే. ఆయన కొత్వాల్ సాబ్ కైసా హై బోలే తో నామకు కొత్వాల్, నా వర్ది నా టోపీ నా లాఠీ, నా వర్ది నా టోపీ నా లాఠీ. ఏదైనా కూడా ఈ అత్యాచారం జరిగిందంటే ప్రగతి భవన్ నుంచి ఫోన్ రావాలి, లేకుంటే ట్విట్టర్ లో మెసేజ్ వస్తే మాత్రం పోలీసులు స్పందిస్తారు. అందుకొరకు మహిళ కోసం పోవాలంటే, మహిళలు సురక్షితంగా ఉండాలంటే, భారత మాతకు ప్రతీకలైనటువంటి మహిళలు సురక్షితంగా ఉండాలంటే బీజేపీ ఈ రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఉన్నది తెలియజేస్తూ, భారత్ మాతాకి और एक डक्का बीजेपी पक्का. ఒక్కసారి చెప్పండి, और एक डक्का, और एक डक्का. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.